నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇక్కడ బొల్లారం అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఈ రోజు రాజశేఖర్ గురుస్వామి గారు ఉన్నారు. ఈ గురుస్వామిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మన ప్రస్తుతం కార్తీక మాసం రాగానే అందరూ అయ్యప్ప మాలలో చాలా మంది దర్శనం ఇస్తుంటారు. అసలు అయ్యప్ప మాల నియమాలు, అసలు విశిష్టత, అసలు ఎందుకు వేస్తారు, ఎలా పాటించాలో నియమాలు కొందరికి తెలియకుండా కానీ వేసుకుంటే కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. అలా చేయకుండా తెలుసుకోవడం ఈ గురుస్వామి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు స్వామి? బాగున్నాము. అసలు కార్తీక మాసం మొదటి రోజు నుంచి మేము చాలా మంది అయ్యప్ప స్వామి దర్శనం కనిపిస్తుంటాం. అయ్యప్ప మాల విశిష్ట ఏంటో మీ మాటలో మాకు ప్రేక్షకులకు చెప్పండి ఒకసారి. అయ్యప్ప విశిష్ట అనేది ఇది చాలా పూర్వం నుంచి వచ్చేదమ్మా. ఇది అందరికీ తెలిసిన విషయమే. మన ఒక అలవాట్లు ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా మానుకోవడానికి ఒక ప్రయత్నం. అదే కాకుండా స్వామి కార్యం స్వకార్యంగా మనం బాగుపడేటందుకు కొంతమంది కొన్ని అలవాట్లను తప్పించుకొని వాళ్ళు సరైన మార్గంలో మన యొక్క పద్ధతులు, మన యొక్క సనాతన ధర్మంని దాన్ని అనుసరించుకోవడానికి ఇది ఒక మార్గం, ది బెస్ట్ అని చెప్పొచ్చు. అయ్యప్ప మాల ఎన్ని రోజులు వేయాలి అంటే ఎలా పాటించాలి? దీక్ష అనేది ఒక గురుస్వామి ఫస్ట్ ఎంచుకోవాలా. ఒక గురుస్వామి సరైన గురుస్వామిని చూసుకొని ఆ గురుస్వామి దగ్గర ఆ నియమ నిష్టలన్నీ తెలుసుకోవాలా. తెలుసుకొని వాళ్ళు ఎందుకొరకు అసలు ఈ దీక్ష తీసుకోవాలా అన్న ఒక ప్రాబ్లంని ఆ గురుస్వామికి ఆయన విన్నవించుకొని దానికి తగ్గట్టుగా ఆ గురుస్వామి మన యొక్క దీక్షకు ప్రారంభం చేస్తాడు. దానికి ఒక దేవాలయం కానివ్వండి, ఇక్కడ మన బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయం ఇప్పుడు సుమారుగా 50 ఏళ్ల పైన అయిపోయింది. ఇది చాలా పూర్వం ఓల్డెస్ట్ టెంపుల్ మన క్వీన్ సిటీస్ లో కావచ్చు, లేకపోతే మన సౌత్ ఇండియాలో శబరిమల తర్వాత శబరిమల అంటాం ఇక్కడ. దీనికి మనం చాలా విశేషాలు ఉన్నాయి అని అదన్నీ చెప్పుకుంటా పోతే చాలా టైం పడుతుంది. అదే ఈ ఇయర్ 50th యానివర్సరీ కూడా సెలబ్రేషన్ ఉంది ఇక్కడ ఈ డిసెంబర్ లో. దానికి మనకు శబరిమల తంత్రి వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. అంటే ఇక్కడ సుమారు ఈ టెంపుల్లో ఎంత మంది వేస్తారు అన్నట్టు? వెళ్ళడం అనేది కాదమ్మా, ఇప్పుడు ఇక్కడ సుమారుగా ఒక 25,000 మంది మాలధారణ అవుతారు. 20,000 వరకు 25,000 వరకు చెప్పొచ్చు. ఇంతకు ముందు ఒక 10,000 15,000 వరకు అయ్యేది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది. అంటే ఇక్కడ నుంచి ఇరుముడి అంటే ఒక సుమారుగా 10,000 ఇరుముడులు అవుతాయి. 10,000 ఇంచుమించు. అంటే మీరు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు? సుమారుగా 40 సంవత్సరాల పైన. 40 సంవత్సరాల నుంచి వేస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్షకి ఇలానే ఉంటారు మీరు ప్రతిసారి? మీ గురుస్వామి ఎంతమంది వేశారు మీ కింది? మా గురుస్వామి గారు ఇప్పుడు ఆయన లేరు. అంటే మీరే గురుస్వామి ఇప్పుడు? అయ్యప్పనే అందరికి గురుస్వామి. మేము ఒక సీనియర్ స్వామి. గురుస్వామి అని చెప్పుకోవడం కంటే సీనియర్ స్వామి. గురుస్వామి ఇస్ నథింగ్ బట్ మనకు ఒక గైడ్, పాత చూపించేవాడు గురుస్వామి. మనం గురుస్వామి అని చెప్పేసి హంకి పోయేది అవసరం లేదు ఎవరికైనా. నేను గురుస్వామి అని చెప్పేసి నేను ఎవరిని తక్కువ చేయటం లేదు. గురుస్వామి అనే వారికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమ నిష్టలు మనని ఆదర్శపరంగా తీసుకొని మన శిష్యువులు తయారు కావాలా. ఆ వాళ్ళైతేనే గురుస్వాములు. నేను అట్లా అని చెప్పి నేను కాదని అనట్లేదు. నేను సుమారుగా 40 ఏళ్ళు అవుతుంది మాలధారణ చేయబట్టి, పైన అయింది. ఒక 17 ఏళ్ళ నుంచి ఇక్కడి నుంచి శబరిమలకి పాదయాత్ర చేశాను. ఇక్కడ నుంచి బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ఇది 17వసారి పాదయాత్ర. కాశీ చేశాను, అయోధ్య చేశాను పాదయాత్రనే. మళ్ళీ షిరిడి పాదయాత్ర చేశాను. ఇప్పుడు తిరుపతి అది కూడా చేశాను. అరుణాచలం నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటున్నాను. స్వామి, అయితే ఇక్కడి నుండి చాలా మంది భక్తులు అంటే అయ్యప్ప మాల వేసుకొని మన హైదరాబాద్ నుండి శబరిమల వెళ్తారు. ఈ పాదయాత్రలో అసలుకి ఎలా ఉంటారు, ఎలా నడుచుకుంటా, అసలుకి ఇంత దూరం ఎలా నడుస్తారు ఎవరైనా అయ్యప్పలు? స్వామి సంకీర్తన. ఇప్పుడు అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయమ్మా మనకి. బస్సు, ఫ్లైట్, ట్రైన్, వెహికల్, మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. పూర్వం ఏముందమ్మా అదే కదా, నడకే కదా. అదే ఇంపార్టెన్స్ మనం చూస్తున్నాము. మన సనాతన ధర్మంకి దాన్ని మనం నిలపాలని చెప్పి మన యొక్క ప్రయత్నం. అంటే పాదయాత్ర అనేది
ఇది చాలా ఏళ్ల నుంచి ఉంటుందంట. అవును. కానీ చాలా మంది పాదయాత్ర చేయకుండా వెళ్తారు. అసలు పాదయాత్ర చేసే చాలా మంచిదా, ఎలా చేస్తే చాలా మంచి అయ్యప్పకి ఆరోగ్యపరంగా చూసుకుంటే పాదయాత్ర చాలా మంచిది. అట్లా అని చెప్పేసి అందరూ పాదయాత్ర చేయాలంటే కుదరదు. ఇది రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరి బర్డన్స్ ఉంటాయి. అంటే పాదయాత్ర చేసే వాళ్ళకి లేదు అంటే వాళ్ళకు ఉంటాయి. మా కొన్ని కోరికలు, మొక్కుబడి ఇలాంటివి ఉంటాయి కనుక దానికి మనము సపోర్ట్ చేసుకొని మనం ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు కొత్తగా వేసేవాళ్ళు అంటే కన్యస్వాములు అంటారు. అవును. ఈ కన్యస్వాములు కొత్తగా కొంతమంది తెలియక చేస్తుంటారు. అసలు వాళ్ళకి ఎవరు చెప్పాలి? గురుస్వాములే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైతే స్వాములు ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళు వెళ్తారు. వెళ్ళి వాళ్ళకు అక్కడ గైడ్ వాళ్ళు తీసుకొని ఒక గురుస్వామి, సరైన గురుస్వామి దగ్గర పోయి ఆ గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు దీక్ష తీసుకొని ఆ దీక్షలో వాళ్ళు పాటించాల్సిన కొన్ని నియమనిష్టలు ఉన్నాయి. అవి అన్ని మనం పాటించాలంటే ఇక్కడ అది అన్ని అరణ్యంలో చేయాలా, అంత కుదరదు. కొంతవరకన్నా పాటించేసి దానికి సరిగా నియమం ఇది చేసుకొని మన యొక్క మొక్కుబడిని ఇరుముడి రూపంగా ఆ నెయ్యి ముద్రబడి అంటాం, ఆ ముద్ర అని తీసుకెళ్ళి మనం స్వామివారికి అభిషేకం చేసేసి మన యొక్క ఆత్మని పరిశుద్ధం చేసుకుంటాం. దాంతో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటాం. కొన్ని నియమాలు అంటున్నారు, ఆ నియమాలు ఏంటి అసలు? మా నియమాలంటే చాలా ఉన్నాయి, 108 వరకు ఉంటాయి. దాంట్లో ఒక 4-5 చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏకభుక్తం. ఫస్ట్ ఏకభుక్తం. రెండవది ఏంటి అంటే మనము ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉండేసి కొంచెము ఇంటికి దూరంగా ఉండడం. ఎందుకంటే ఏ ఇల్లు కూడా మహిళ లేకుండా లేదు. ప్రతి ఇంట్లో స్త్రీ ఉంటారు కనుక అక్క చెల్లెండ్లు కావచ్చు, లేకపోతే వదినాలు కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా భార్యలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అవన్నీ ఉంటాయి కనుక ఆ మహిళ లేని చోట ఉండి స్వామి యొక్క లయలో ఉండి ఆయన యొక్క సంకీర్తనలో ఇది చేసుకొని మన స్వాములే భిక్ష పెడతారు మనకి. అంటే పూజ చేసి వాళ్ళు ఒక భిక్షాటన చేసి పెడతారు. అయితే ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు చన్నీటితోనే స్నానం చేయాలని? అవును, చన్నీటిలో స్నానం చేయాలా. వాళ్ళు పండుకునేది కూడా చాప మీద కానీ నేల మీద కానీ ఒక తుండు లాంటిది ఇలాంటిది ఏదైనా వేసుకొని పండుకోవాలి. దానికి అది శ్రేష్టమైంది. ఎందుకంటే అన్ని భరించేవాడే, అన్ని భరించాలా. అన్ని భరించేసి స్వామివారి దగ్గరికి వెళ్ళాలా. పాదరక్షలు ఉండకూడదు అంటాము. పాదరక్షలు ఎందుకు ఉండొద్దు అంటామంటే ఈ యొక్క చలికి ఇది ఆక్యుపెక్చర్ లాగా పనిచేస్తుంది మనకి. సో అక్కడ మనకు ఏదైతే కొండ ఎక్కుతా ఉంటామో అక్కడ మనకు తెలియని ఒక అనుభూతి తలుగుతూ ఉంటుంది. ఈ వెదర్ ను మనకు కంట్రోల్ చేశాక అక్కడ పోయినాక అది మన బాడీని పరిశుద్ధం చేస్తుంది. అది ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ హీలింగ్ టచ్. ఎస్. అయితే ఇప్పుడు కొన్ని మన హైదరాబాద్ లో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటన గురించి కొన్ని డౌట్స్ అడగదామని. చెప్పండి. అయితే చిన్న పిల్లలు మాల వేసుకుంటారు. అవును. ఈ చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్లే పిల్లలు అయినా సరే ఆ మాల వేసుకున్నారు. కొన్ని స్కూల్స్ లో పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఎందుకని అంటే మాల మనకి అనేది అయ్యప్ప మాల అనేది మనకి ఎప్పటి నుండో ఉంది. మన పిల్లలు ఇష్టంగా వేసుకుంటారు, తల్లిదండ్రుల ఇష్టంతో పిల్లలు కూడా వేసుకుని వాళ్ళు పూజ అన్ని చేస్తారు. మరి స్కూల్లోకి కొన్ని ఇప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే స్కూల్లోకి పిల్లల్ని రావట్లేదు, మాల వేసుకున్నందుకు రానివ్వట్లేదు. అది ఎందుకు కరెక్టేనా? ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు మన సనాతన ధర్మంకి మనమే సపోర్ట్ చేయకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు మన మీద దౌర్జన్యం చేస్తున్నారుగా. మరి అలాంటప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే వేసుకునే ముందు స్కూల్లో పర్మిషన్ తీసుకోవాలా. ఒకవేళ తీసుకోలేదు ఓకే పర్వాలేదు, తీసుకున్నప్పుడు పోయి స్కూల్లో మాట్లాడాలా. సో ఇట్లా మేము మా పిల్లల్ని ఇలా ఇది చేస్తున్నాము అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగంకి వెళ్ళే వాళ్ళు కూడా ఎంతో మంది ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ లా వాళ్ళు మాలధారణ చేసినాక కూడా అక్కడ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ తోని వాళ్ళు ఆ మాల అంటే వాళ్ళు చేసే వృత్తి ఏదైతే ఉందో అంత సమయం వరకు ఆ దుస్తులు వేసుకొని తర్వాత వాళ్ళు మాల యొక్క నియమనిష్టలు పాటిస్తారు. ఎందుకంటే వృత్తి కన్నా మించింది ఏది కాదు. ఇప్పుడు భగవంతుడి ఆరాధన అనేది మన సంకల్పం, అది మనం ఇంపార్టెంట్. స్కూల్కి అంటారా, ఇప్పుడు స్కూల్కి మీరు పిల్లల్ని అలాగే హ్యాబిచ్యుయేట్ చేయకూడదు కూడా. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ యొక్క సిస్టమ్ వాళ్ళది ఏముందో అది కొంచెం ఫాలో చేస్తే కూడా మంచిది. అలా అని చెప్పేసి మనం వాళ్ళ మీద దౌర్జన్యానికి పోవాల్సిన అవసరం ఏం లేదు.
కానీ వాళ్ళకి నచ్చే చెప్పి మనం పంపిస్తే మంచిది. మిషనరీ స్కూల్స్ పంపించకండి. ఓకే, మన స్కూల్స్ లేవా? ఉన్నాయి. అవన్నీ మరి అన్ని స్కూల్స్ ఉన్నప్పుడు మిషనరీ స్కూల్స్ ఎందుకు పోతున్నారు? మిషనరీ స్కూల్స్ పోయినాక మళ్ళీ ఇలాంటి దౌర్జన్యం అవుతుంది. ఇప్పుడు అక్కడ పోయినప్పుడు మనకు అన్ని దౌర్జన్యమే అవుతుంది కదా. అవును. మరి అలాంటప్పుడు మనం దాన్ని కొంచెం సహించాలా, లేదు అంటే వాళ్ళకు పోయి మనం రిక్వెస్ట్ చేసుకోవాలా. నా ఒపీనియన్ అయితే అదే. మనం వాళ్ళ మీద దౌర్జన్యం అవుతుంది అని చెప్పి అనేకంటే దానికి మనం కూడా కొంచెం అడ్జస్ట్ అవుతే చాలా మంచిది. కానీ స్కూల్స్ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా, ఏ స్కూల్ అయినా సరే ఇప్పుడు వాళ్ళ దగ్గరలో ఆ స్కూల్ బాగుంటుంది అని పిల్లల్ని వేస్తాము. అవునమ్మా, అందుకే నేను చెప్పేది వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోండి. మీరు చేసినాక లేదంటే ఆ సమయం వరకు ఇప్పుడు డ్రెస్ వేయండి, అది చూసి చెప్పుల్లో ఏదైతే ఉంటుందో దానికి పర్మిషన్ తీసుకోండి. ఆ బొట్టు అది పెట్టవద్దు అంటే మాత్రం అది ఖండించాల్సిన విషయం. అది ఖండించాల్సిన విషయం. బొట్టు పెట్టుకోవాలా. బీయింగ్ ఎన్ ఇండియన్ అండ్ హిందూ, వీ హ్యావ్ ద రైట్ ఇట్. అంటే మనం మాలలో ఉన్న వాళ్ళు పర్మిషన్ లేకుండా మనం స్కూల్ డ్రెస్ వేసుకొని అయినా సరే జస్ట్ ఆ మాల వేసుకొని వెళ్ళొచ్చు, తప్పలేదు. దాంట్లో తప్పేముంది? నేను అనేది ఏమి, నీకు పాదరక్షలు ఉండకుండా నువ్వు పో, తప్పలేదు. పాదరక్షలు వేసుకొని కూడా పోవచ్చు, తప్పలేదు దాంట్లో. కానీ నువ్వు కంప్లీట్ గా నియమం పాటించాలా అనుకుంటున్నావు. చిన్నతనం నుంచే పిల్లలకి మనం ఇప్పటి నుంచే వాళ్ళకి అన్ని అలవాట్లు చేయాలనుకుంటున్నాం కనుక దానికి వాళ్ళకి అలవాటు చేసేందుకు అది మనము పోయి రిక్వెస్ట్ చేసుకొని ఒక లెటర్ ఇవ్వండి. ఏ స్కూల్లో అయినా ఎవరైనా కానీ రిక్వెస్ట్ చేస్తే ఏదైనా మంచిది, తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు వాళ్ళు మనని దౌర్జన్యం చేయాలని ఏం లేదు, మనం కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేయాలని ఏం లేదు. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మనం మాట్లాడాలా అనుకున్నప్పుడు 10 మందిని తీసుకొని పోయి మాట్లాడండి ఆ స్కూల్ యాజమాన్యంతో, తప్పేం లేదు. చాలా మంది స్వాములు కూడా వెళ్ళారు కానీ అక్కడికి వాళ్ళు ఒప్పుకోలేరు కదా. అప్పటి స్కూల్స్ లో కూడా చూడమ్మా, ఒప్పుకోలేదు అంటే అదే అంటున్నారు. మిషనరీ స్కూల్స్ లో ఇది జరుగుతూ ఉంది. అలాంటప్పుడు వాళ్ళు మరి మన లొకాలిటీస్ కి వస్తున్నారు, కాలనీస్ కి వస్తున్నారు వాళ్ళు, అప్పుడు మనం ఖండించాలా. ఇప్పుడు మీకు అలాంటిది ఎడ్యుకేషన్ కావాలన్నప్పుడు కొన్ని వాళ్ళ నియమాలు ఉన్నాయి. మరి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా ఆ నియమాలు పెట్టాలి. మనం ఫస్ట్ అడ్మిట్ చేసే ముందు మనం నియమాలు చెప్పుకోవాలి. యూ షుడ్. ఓకే, అది చాలా మంది పేరెంట్స్ కి తెలియక మిస్టేక్ చేసేస్తున్నారు. అది తప్పు కదమ్మా. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, ఇప్పుడు అక్కడ ఏదో అల్లకల్లోలం అవుతుంది, లేకపోతే రోడ్ ఏదో జామ్ అవుతుంది, ఎవరికి నష్టం అవుతుంది? పబ్లిక్ కి నష్టం అవుతుంది కదా. అలాంటిది ఇప్పుడు సూక్ష్మంగా చూస్తే చాలా వెళ్తాయి. సూక్ష్మంగా చూసేది కాదు ఇది. అట్లా సూక్ష్మంగా చూడాలంటే నువ్వు అసలు ఇక్కడ ఉండేదే కాదు, రంగుల ప్రపంచంలో ఇక్కడ కూర్చునేది కాదు. అరణ్యంలో పోయి నువ్వు దీక్ష చేయి, తప్పేం లేదు. ఏకాంతంగా పోయి ఇంకా చాలా మంచిది. అలా చేయలేరు, అందరికి చాలా కష్టం. అది అన్నప్పుడు మనకి కొన్ని అడ్జస్ట్ కావాలి. అక్కడ నువ్వు అడ్జస్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ అడ్జస్ట్ కావచ్చు. అంటే నేను స్ట్రైట్ గా మాట్లాడితే అది తప్పుగా అనిపిస్తుండొచ్చు కొంతమంది స్వాములకు, కానీ ఇది వాస్తవం. ఇప్పుడు మన ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అక్కడ ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మరి బయటకు వెళ్తారు కదా వాళ్ళు. మరి అది అడ్జస్ట్ అవుతున్నప్పుడు ఇది ఎందుకు అడ్జస్ట్ కాకూడదు? అంటే జస్ట్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికలీ మోటివేషన్ చేయటమో లేకపోతే ఇంకేదో ఇండైరెక్ట్ గా ఏదో ఇది చేయటం తప్ప ఇంకేదో. అయితే రీసెంట్లీ మనం విన్నాము, హీరో రామ్ చరణ్ గారు కూడా దర్గాకు వెళ్ళారు మా అయ్యప్ప దీక్షలో. ఓకే, అయితే అదొక పెద్ద ఇష్యూ చేస్తున్నారు. అయ్యప్ప వాళ్ళందరూ కొంచెం సమావేశాలు పెట్టుకొని రామ్ చరణ్ గారు సారీ చెప్పాలి ఇలా చేసినందుకు అని అన్నారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడమ్మా, రామ్ చరణ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళ భార్య గురించి మాట్లాడాలా. ఎందుకంటే ఆమె పోస్ట్ చేసింది కొన్ని, నేను కూడా చూశాను. ఆమె పోస్ట్ చేసింది, మీరు వావర స్వామి దగ్గరికి వెళ్తారు, అక్కడ వెళ్తారు, ఇక్కడ వెళ్తారు అని చెప్పేసి పోస్ట్ చేసింది. ఫైన్, ఎందుకంటే మనకు తెలిసి వెళ్తున్నామా తెలియక వెళ్తున్నామా అది దట్ ఈస్ నాట్ హిస్టరీ అండ్ దట్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ హిస్టరీ. ఎందుకంటే సిన్స్ ఎంతో కాలంగా మనం అయ్యప్పుడు ఇక్కడ నుంచి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, సౌత్ ఇండియా కానివ్వండి, నార్త్ ఇండియా అందరం అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళమే. బట్ యాక్చువల్గా ఈ రాజశేఖరుడు అనే రాజు ఎవరైతే ఉన్నారో దిస్ ఈస్ 1000 years బ్యాక్ హిస్టరీ. ఇది ఈస్ ఎ వెరీ లెంతీ ప్రాసెస్. ఇది చెప్పాలంటే రాజశేఖరుడు ఒక సంతానము లేనప్పుడు మనకు స్వామివారు ఆయనకి అక్కడ పంబా నది దగ్గర దొరికారు. సో దానికన్నా ముందు ఏంటి అంటే మనం పూజించేది కూడా అయ్యప్ప స్వామి కంటే శాస్తాకి పూజ ఇస్తున్నాం అని చెప్పేసి మనం అనడం చాలా మంచిది. సో దిస్ ఈజ్ ప్రతి ఒక్క పురాణంలో మనకు అయ్యప్ప యొక్క హిస్టరీ దొరుకుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ శాస్త్ర. ఈ శాస్త్ర అనేవాడు మనకు ఆరంభం నుంచి ఉన్నాడు. ఎక్కడైతే అధర్మం జరుగుతుందో అక్కడ ధర్మాన్ని కాపాడేందుకు ధర్మశాస్త్ర.
ఇది అన్నమాట యాక్చువల్లీ. అయితే దీంట్లో ఏంటి అంటే మనకు ఎట్లయితే షట్చక్రాలు ఉన్నాయో అట్లా 6 మనకు స్వామివారి యొక్క ఇంపార్టెంట్ దేవాలయాలు ఉన్నాయి. అవి మీకు చెప్తాను నేను. ఫస్ట్ ఏది అంటే ఒకటి సోర్ముత్తన అయ్యనార్ ఫస్ట్, సెకండ్ అచ్చన్ కోవెల్, థర్డ్ ఆరింగావు, ఫోర్త్ కొళత్తిపుర, ఫిఫ్త్ మనకి ఎరిమేలి ధర్మశాస్త్ర, అదే పేట శాస్త్ర అని కూడా అంటాం మనం పక్కనే. అయితే ఈ పేట శాస్త్ర గురించి ఇప్పుడు ఉన్న హిస్టరీ అంతా అక్కడ. దాని తర్వాత మనకి శబరిమల. ఇది ఈ టోటల్ మనకి 7 ఏవైతే చక్రాలు ఉన్నాయో ఇది. అయితే ఈ వావర స్వామి అనే స్వామిని వాళ్ళ యొక్క జీవన ఉపాధి కొరకు అని చెప్పేసి దాన్ని ఒక సపరేట్ హిస్టరీ తయారు చేసేసి దాన్ని మనకు హిస్టరీ యాడ్ చేశారు. యాడ్ చేసేసి వాళ్ళ బతుకు కొరకు అని చెప్పేసి మనని బానిసం చేశారు అక్కడ. అది ఆల్మోస్ట్ మనకు త్రూఅవుట్ ఇండియా అంతా జరుగుతూ ఉందమ్మా. అక్కడే అని కాదు, త్రూఅవుట్ ఇండియా జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే మన హిందూ దేవాలయాలు ఉన్నాయో అవన్నీ భూభత్సం చేసేసి అక్కడ అన్ని మస్జిద్లు, దర్గాలు ఎన్నెన్నో చేశారు. సో దాంట్లో మనకి ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి, దానికి ముందు పివి నరసింహారావు గారు, ఆయన ఇచ్చిన ఒక మనకు గైడ్ లైన్స్ మీద మనకి వాళ్ళ రామ జన్మభూమి తయారైంది. ఇవన్నీ జరిగినాయి కనుక మనం వీకెన్ అండ్ దేర్ ఆర్ మెనీ థింగ్స్. మనం అట్లా చేస్తా పోతుంటే దాంట్లో తీస్తా పోతుంటే చాలా ఉన్నాయి. అట్లా మన టెంపుల్స్ మీద దర్గాలు కట్టినాయి, మాస్క్స్ కట్టినాయి. కొన్ని టెంపుల్స్కి నేను వెళ్ళాను. ఆ టెంపుల్స్ మనం ఎంటర్ కూడా కానివ్వరు వాళ్ళు. మన టెంపుల్స్లోకి మనం ఎంటర్ కానివ్వరు వాళ్ళు. అంత దూరం ఎందుకు? మన ఇక్కడ వేములవాడ ఉంది. వేములవాడ లోపల ఒక దర్గా ఉంది. యాక్చువల్లీ ఆ దర్గాలో అది ఏదైతే మస్జిద్ అది ఉన్నదో అది వాడు యాక్చువల్గా అయితే ఆ శివుడి మీద మూత్రం పోసిన వాడు. అంత పెద్ద హిస్టరీ అయినా కానీ మన వాళ్ళు ఏంటంటే ఒకరు ఎట్లా అంటే ఒకరు మొక్కుతా ఉంటే ఇంకొకరు వెనక వెళ్తూ ఉంటారు. ఆ మాదిరి అనమాట. అంటే మన దగ్గర ఏంటంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము, ఆ టెంపుల్లో మనము డబ్బు కన్నా ఇంపార్టెంట్ ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు మనకు ఇంపార్టెంట్ కావాలా. ఆ ఏరియాలో అది ఇంపార్టెంట్ చేసేసి వాళ్ళు మనకు గైడ్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చర్చ్కి వెళ్తున్నాము, ఒక చర్చ్కి వెళ్తున్నారు అంటే వాళ్ళకు ఒక పుస్తకం ఇస్తున్నారు. మన కన్వర్టెడే అంతా. ఇక్కడ ఎవరున్నారమ్మా చెప్పండి? అంతా మన ఇండియన్ కన్వర్టెడే వాళ్ళే. వాళ్ళు ఎన్నో చెప్తారు. వాళ్ళు డిఎన్ఏ తీస్తే అంతా ఇండియన్ డిఎన్ఏ వస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు అంత హైప్ చేసుకోవడం? పోనీ వాళ్ళు అక్కడి నుంచి ఆ డబ్బుతో బతుకుతున్నారా? అక్కడ గాడుపా కాదు కదా. పోనీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అన్ని కూడా అక్కడ గాడుపు కాదు కదా, ఇక్కడ గాడిపే కదా. మరి ఎందుకు అంత హైప్ చేసేది? అంత చేయడం ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు అసలు. రామ్ చరణ్ గురించి మీరు అన్నారు కదా, రామ్ చరణ్ గురించి ఉపాసన ఈ మాట ఇవన్నీ ఎల్లవేసింది. అది ఎంత ఎత్తువేసింది కనుక అమ్మా నీకు నేను ఒక మాట చెప్పగలుగుతా. ఏమి అంటే మీరు అన్న మాట కరెక్ట్. అయితే ఆయన ఒక సినిమా హీరో కాదైనా ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఫిగర్. అది మీరు మంచిగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ ఇంటర్నేషనల్ ఫిగరు నువ్వు ఏదైనా తప్పు చేసినావు అంటే నీ ఫ్యామిలీకి కూడా అది మచ్చ. ఆ రిమార్క్ని నువ్వు కాపాడుకోవాలా. ఇది నాది స్టేట్మెంట్. అది కాపాడుకోవడానికి ఏదైనా నువ్వు చేసే ముందు 10 సార్లు ఆలోచించిన ఆయన. లేకపోతే ఒక మంచి అడ్వైజర్స్ని నలుగురిని పెట్టుకో. స్పెషల్లీ ఇప్పుడు దర్గా గురించి మీరు ఇట్లా మాట్లాడినారు, అక్కడ మాస్క్ గురించి మాట్లాడినారు. మీరు అక్కడికి వెళ్తున్నారు. సరే, వెళ్తున్నప్పుడు మీరు అయ్యప్ప దీక్షలో ఉన్నారు. మీరేం చేస్తున్నారు? అక్కడ పోయినప్పుడు మీరు బొట్టు తీసేశారు. మీరు బొట్టు తీయకుండా మీరు లోపలికి పోయి ఉంటే దాని విషయం వేరే ఉండేది. బొట్టు ఎందుకు తీశారు మీరు? అంటే వాళ్ళు బొట్టు పెట్టుకొని మన దేవాలయంకి వస్తారా? రామనండి చూస్తాను నేను. మరి నువ్వు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినావు? దానికి నువ్వు ఎందుకు ఇచ్చావు ఇంపార్టెన్స్? అది నేను ఖండిస్తాను, 100% ఖండిస్తాను. దానికి నువ్వు అపలైజైజ్ చేయాలా. నువ్వు అపలైజైజ్ నువ్వుగా ఎన్నో పోయి కూర్చొని నేను తప్పు అయిపోయింది అన్న మాట కాదు. నువ్వు కంప్లీట్ హిందూయిజంకి నువ్వు సనాతన ధర్ముడు అయి ఉండి ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ అయి ఉండి నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు ఎంతమందికి అది ఒక పాయింట్ అవుట్ అవుతుంది. దానికి నువ్వు అప్లైజైజ్ చేయాల్సిందే. నేను ఒప్పుకుంటాను ఆ విషయంలో. నువ్వు నీ ధర్మం ప్రకారం నీ అయ్యప్ప దీక్ష, నీ ఒక దీక్ష అయిపోయినాక నువ్వు నీ ఎంతమంది పోతలేరు? అందరు పోతున్నారు. అది నీ వృత్తి ధర్మం. అది నువ్వు చేస్తున్నప్పుడు, నువ్వు ఏదో యాక్టింగ్ చేస్తున్నప్పుడు నువ్వు పోయి అందులో ఏదో చేస్తావు, అలానే అనుకుంటారు అందరూ. కానీ ఇలా ఇది ఉండి నువ్వు వేరే ఒక మనోభావాలని దెబ్బతీయకూడదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా మీకు ఏం కావాలి చెప్పండి.
ఇంకా ఏం కావాలని కాదు అసలుకి రామ్ చరణ్ మరి ఇప్పటికైనా రామ్ చరణ్ గారు మరి సారీ చెప్పలేదు. స్పందించాలా, ఆ విషయంలో స్పందించాలా. స్పందించకపోతే అది తప్పు. ఎందుకంటే ఆయన చేసిన చాలా పెద్ద తప్పు. నువ్వు బొట్టు తూడవకుండా నువ్వు పో. వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు మరి? నువ్వు బొట్టు ఎందుకు తూడాల్సి వచ్చింది? అంటే వాళ్ళు చెప్తేనే బొట్టు తీసేసారని అది చెప్తారా? 100% అంతే కదమ్మా. ఇప్పుడు నువ్వు అక్కడ దాకా నువ్వు దుస్తులు అవే దుస్తుల్లో ఉన్నావు. నువ్వు ఆ దుస్తుల్లో ఉండి నువ్వు అక్కడ పోయినాక నువ్వు ముఖం కడుక్కొని పోయినావు లోపలికి. మరి నువ్వు అదే బొట్టు పెట్టుకొని పోవాల్సిండే లోపలికి. నువ్వు ఎందుకు పెట్టుకొని పోలే? వాళ్ళని రామను, మన ఒక కస్టమ్స్ వాళ్ళని ఫాలో చేయమని చెప్పు. వస్తారా? మరి రానప్పుడు మరి నువ్వు ఎందుకు ఫాలో అవుతావు? అలాంటప్పుడు నువ్వు దీక్షలో ఉండి నువ్వు ఫాలో చేయాల్సిన అవసరం లేదు. నేను ఆవిడ అన్న మాటకి నేను ఒప్పుకుంటా. అక్కడ మీరందరూ వెళ్తున్నారు కదా, నువ్వు అక్కడ పోయాల్సిండే. ఇప్పుడు అక్కడ పోతున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు పోవట్లేదు కదమ్మా, తగ్గిపోయారు. మన వాళ్ళు కూడా తగ్గిపోయారు. అయినా నేను ఒక విషయం ఆయన ఖచ్చితంగా చెప్తాను, రామ్ చరణ్ గారికి కానీ వాళ్ళ భార్యకి కానీ ఇంకా ఎవరైనా ఆయన ఫాలోవర్స్కి ఒక్క మాట ఏంది అంటే, ఒకవేళ వావర్ స్వామి దగ్గరికి పోతే కూడా అక్కడ స్పష్టంగా బొట్టు పెట్టుకుంటారు. మన యొక్క సాంప్రదాయము పాటిస్తూ అక్కడికి వెళ్తారు. నువ్వు ఏ సాంప్రదాయం పాటించిన లోపలికి వెళ్ళావు? వాళ్ళ సంప్రదాయాన్ని పాటించుకుంటా మరి నువ్వు వాళ్ళ సాంప్రదాయం పాటించినప్పుడు మరి నువ్వు అప్లై చేయాలా? ఇట్ ఈస్ యువర్ ఫాల్ట్. 100% ఈజ్ యువర్ ఫాల్ట్. యూ షుడ్. దిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. నేను కూడా ఒప్పుకోను. ఆయన ఆ ఒక విషయంలో మాత్రం నేను ఖండిస్తాను. వేరే విషయంలో నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనను చూసి ఇంకో 100 మంది చేస్తారమ్మా. అంతే, ఒకరు చూసిన తప్పు మళ్ళీ ఇంకొకరు చేస్తారు. అది తప్పు కదా. అంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు దర్గాకి వెళ్ళకూడదు. నేనేమంటున్నానమ్మా, నిన్ను నువ్వు ఎందుకు డిగ్రేజ్ చేసుకుంటావు? ఇప్పుడు ఒక దర్గా అన్నప్పుడు అది ఏంది? అది సమాధి. నువ్వు మామూలుగా ఒక అయ్యప్ప దీక్ష చేసేటప్పుడు నీకు ఒక పాడే కనబడితేనే నువ్వు ఎంబడే పోయి స్నానం చేస్తావు. లేకపోతే నీ ఇంట్లోనే కొంచెం అశుద్ధి అయిందంటే నువ్వు ఎంబడే నీ ఇల్లు అంతా శుద్ధి చేపిస్తావు. అలాంటిది నువ్వు ఆడికి పోయినావు అంటే నువ్వు మరి ఏమనుకోవాలి? నేను క్వశ్చనే కదా. మరి ఇది మీరు ఆలోచించకుండా ఇంకా ఏదో వేరే నువ్వు మాట్లాడేది. నా తప్పేముంది అన్నాడుగా మాట్లాడితే ఎట్లయితుంది? అది తప్పు కదా. అది తప్పు, చాలా తప్పు. నువ్వు అప్పుడు కాకుండా నువ్వు నీ దీక్ష అయిపోయినాక అది నీ ఇష్టం. నిన్ను ఎవరు అడిగేవారు లేరు. ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ ఇప్పుడు నువ్వు, నాట్ ఓన్లీ నేషనల్ ఫిగర్, నాట్ ఓన్లీ స్టేట్ ఫిగర్, ఒక ఇంటర్నేషనల్ ఫిగర్వి. నిన్ను ఆదర్శంగా తీసుకొని ఇంకొక 100 మంది తయారవుతారు. అలాంటప్పుడు నువ్వు ఇలాంటి తప్పు చేయడం కరెక్ట్ కాదు. అబ్సల్యూట్లీ హీ హ్యాస్ టు అపాలజైజ్ టు ద సొసైటీ ఆఫ్ సనాతన ధర్మ. నాట్ 1 or 2. నాకు నువ్వు అప్లైజైజ్ చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. నువ్వు ఎవరో తెలియదు, నాకు నేను ఎవరో తెలియదు. అంతే, మనం ఎవరో తెలియదు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సనాతన ధర్మానికి రామ్ చరణ్ గారు అప్లైజైజ్ చేయాలి. సనాతన ధర్మానికి చేయాలి. ఆయన ఎవరికి ఇండివిజువల్ ఎవరికి అవసరం లేదు. నోబడీ ఈస్ బాదర్డ్. అయితే మీరు వేములవాడ రాజన్న గురించి మాట్లాడారు కాబట్టి ఒక్క క్వశ్చన్ నాకు చెప్పండి. వేములవాడ రాజన్న గుడిలో ఉన్న దర్గాని మనం ఈ మధ్యలో చూసినాం, ఆ గోరి కూడా కూల్చాలి అని అన్నారు. అమ్మ అది తీసేయాలా, ఆ గోరి తీసేయాలా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ గోరి తీసేయాలా. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది కదా ఆ గోరి. ఇప్పుడు అది క్లోజ్ చేశారమ్మా, మీరు పోయి చూడండి కావాలంటే. ఇప్పుడు దానికి అన్ని అట్టలు వేసి పెట్టారు. ఇప్పుడు అది తీసేయాలా. వాడు ఒక మూర్ఖుడమ్మా. ఆ మూర్ఖుని పోయి అందరు పోయి అక్కడ మళ్ళీ మొక్కుతున్నారు. వేములవాడ రాజన్న దేవాలయంలో ఆ దర్గాకి వాడు ఒక మూర్ఖుడు. ఆ వేములవాడ రాజన్న మీద వాడు మూత్రం పోసిన నమ్మిడి కొడుకువాడు. ఫస్ట్ టైం నేను మీ నోటి వెంటనే వేములవాడ రాజన్న గురించి అట్లా దర్గా అతను అట్లా చేశారని. అవునమ్మా, మీరు కావాలంటే హిస్టరీ నేను తీసిస్తాను నీకు. దాని మీద మేము ఎన్నో సార్లు మేము పోయి మాట్లాడాము టెంపుల్లో. మాట్లాడితే ఇప్పుడు దాని మీద స్పందన వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఎస్. అంటే ఇప్పుడు క్లోజ్ చేద్దామనే ఉన్నారా? మొత్తం తీసేయాలా, కంప్లీట్ గా దర్గానే తీసేయాలి అక్కడ నుంచి. అదే మాది డిమాండ్. అంటే యాక్సెప్ట్ చేస్తారా టెంపుల్ ఆధ్వర్యం? చేయాలా. వాళ్ళు ఏందమ్మా యాక్సెప్ట్ చేసేది? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ పూజలు చేసుకున్నారు దర్గాకు ముస్లింస్ వాళ్ళు వచ్చి అట్లా. అవునమ్మా, నేను హిస్టరీ ఫస్ట్, రెస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్. హిస్టరీ ఫాలో చేస్తారా లేకపోతే వేరేది ఏమైనా ఫాలో చేస్తారా? అది చెప్పండి నాకు. హిస్టరీ ఫాలో చేస్తాం. మరి హిస్టరీ అన్నప్పుడు మరి వాడు మూర్ఖుడు అన్నప్పుడు మరి మూర్ఖుడిని ఎందుకు పూజిస్తావు?
అయినా నీకు దేవాలయంలో నువ్వు ఒక ముస్లిం ఒక దర్గా పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి ఆ సత్తా లేదా? లేకపోతే ముస్లిమ్స్ ముట్టుకోవడానికి వాళ్ళకి భయమా? ఓట్ బ్యాంకా? ఇప్పుడున్న మాకు అవసరం లేదమ్మా. ఎంతో మంది గవర్నమెంట్స్ అవునమ్మా, అప్పుడు స్పందనించలేదు ఎవరు. దాని హిస్టరీ గురించి మాట్లాడుతుంది. మేము ఎన్నోసార్లు వెళ్తే కూడా ఎవరు స్పందించలే అప్పుడు. ఇప్పుడు స్పందిస్తున్నారు కానీ ఇప్పుడైనా తీయండి, ఇప్పుడున్న గవర్నమెంట్ తీయండి. అక్కడ పోతే పొలిటికల్ ఇమేజ్ పోతుందమ్మా, ఇంత మటు గ్యారంటెడ్. వేములవాడ రాజన్న దగ్గర పోయి ఆయన ముట్టుకుంటే అక్కడ పొలిటికల్ ఇమేజ్ పోతుంది, ఆ మైలేజే పోతుంది. ఎలా అసలు ఎలా అది అంతే. అది అక్కడ ఉన్న ఒక శక్తి, రాజన్న యొక్క శక్తి. అది మనకు కనబడదు, దాన్ని అనుభవిస్తేనే దాని యొక్క క్రీమ్ మనకు వస్తుంది. అయ్యప్ప స్వామి 18 మెట్లు అసలు విశిష్టత ఏంటి అయ్యప్ప స్వామి? చూడమ్మా, అయ్యప్ప విశిష్టత అనేది అది ఇవాళ సపరేట్గా వచ్చింది కాదు. ఇట్ ఈస్ మోర్ దెన్ 1000 years బ్యాక్ హిస్టరీ. అందుకే నేను చెప్పాను, అక్కడ బాబర్ స్వామి అనేది 1000 years బ్యాక్. నీకు మన హిస్టరీ తీసుకున్నా కానీ ముస్లిమ్స్ కూడా లేరు అప్పుడు. మరి అలాంటప్పుడు బాబర్ స్వామి ఎక్కడికి వచ్చింది ఎక్కడికి వెళ్ళి వచ్చినారు కదా. కనుక దట్స్ నథింగ్ బట్ ఫేక్. ఆ ఫేక్ దాన్ని మనం లిస్ట్లో తీసుకోకూడదు. కానీ ఇప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే, ఏ గురుస్వాములు అయితే ఉన్నారో అక్కడ ఎరిమేలి వెళ్ళేసి పేటతుల్లో ఆడేసి పేటతుల్లిలో పేట శాస్త్రాన్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి పెద్ద పాదం వెళ్ళే వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ధర్మశాస్త్ర దగ్గరకు వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ మనం పంబా నదికి రావచ్చు. ఇది ఇంపార్టెన్స్ ఉంది. అయితే శబరిమల అనేది మనకు పరశురామ ప్రతిష్ట చేసింది. పరశురాముడు ఆయన మహా పవర్ఫుల్, వన్ ఆఫ్ ద విష్ణు రూప, ఆయన యొక్క అంశం. సో ఆ ప్రతిష్ట చేసిన దాంట్లో ఇప్పుడు ఏదైతే శబరిమలలో దానికి ముందు ఉన్న స్వామి పునర్ప్రతిష్ఠ అయింది. అంటే అప్పుడు ఫైర్ అయిపోయి అది ఎక్కడ మాయమైపోయిందో తెలియదు, వాస్తవంగా ఎవరికి తెలియదు. దాని తర్వాత అక్కడ కనబడలేదు స్వామివారు. కనబడకపోతే మళ్ళీ పునర్ప్రతిష్ఠ చేశారు. అయితే అక్కడ ప్రతిష్ఠ చేసిన ఆయన శంకరన్ నంబూద్రి ప్రతిష్ఠ చేసిన ఆయన, అక్కడ తంత్రి అప్పుడు శంకరన్ నంబూద్రి. అయితే దీనికి ఇంకో విషయం ఏంటి అంటే, మన బొలారం టెంపుల్ కూడా ఆ స్వామియే మనకు ప్రతిష్ఠ చేశారు 50 years బ్యాక్. 50 years బ్యాక్. ఇట్స్ మోర్ దెన్ 60 years ఇంచుమించుగా. బట్ 50 years అయిపోయింది ఇప్పుడు ఈ టెంపుల్ స్టార్ట్ అయ్యి. సో అక్కడ చేసిన విగ్రహము, మన బొలారం అయ్యప్ప టెంపుల్లో చేసిన విగ్రహము ఒకే స్వామి చేశారు. అక్కడ చేసిన తంత్రి ప్రతిష్ట, ఇక్కడ చేసిన తంత్రి ప్రతిష్ట ఒకటే. సో అందుకే నేను అన్నది, అక్కడ శబరిమలలో ఇక్కడ అయ్యప్పకి చాలా దగ్గర ఇది ఉంటుంది. వేరే ఆయన పరశురాముడు 108 క్షేత్రాలు ప్రతిష్ట చేశాడు. అంటే అయ్యప్ప శాస్త్ర ఇవన్నీ కలిపేసి దాంట్లో ఇంపార్టెంట్గా చెప్పాను కదా, ఆ 7 దాంట్లో మనకు ఈ 18 steps ఉన్నాయి కదా. ఆయన అష్టదశ సోపానాలు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ వీళ్ళ పర్మిషన్ కావాలా మనకు. ఈ 18 స్టెప్స్ ఉన్నాయో దాంట్లో ఇట్స్ నాట్ ఎ స్మాల్ స్టెప్. అక్కడ ఒక శక్తి, అంత పవర్ఫుల్ శక్తి అన్నమాట. భగవాన్ యొక్క శక్తి, భగవతి యొక్క శక్తి. మనం ఏమంటామంటే 1,000,000 దేవతలు ఆ 18 మెట్లలో ఉంటారు అని చెప్పుకుంటాము. వాళ్ళు మన ఇష్ట దైవము, కుల దైవము, ఆరాధ్య దైవము, ఇది అన్నీ మనకు అక్కడ ఉంటుంది. మాల వేసుకోవడానికి మీరు అడిగారు కదా, ఇప్పుడు మీకు చెప్తాను. మాల వేసుకునే ముందు గురుస్వామి దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ ఆ పర్మిషన్ తీసుకొని, మన ఇంట్లో పర్మిషన్ తీసుకొని, ఫస్ట్ ఈల దైవం అంటే కులదైవము, ఇష్టదైవము, ఆరాధ దైవం, ఈ ముగ్గురికి ఫస్ట్ మనం ఇంట్లో పూజ చేసుకొని, మన పితృదేవతలకు కూడా పూజ చేసుకున్నాక అప్పుడు మాల యొక్క విశిష్టత తీసుకొని అప్పుడు మన యొక్క దీక్ష ప్రారంభం చేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది నేను చెప్పడం ఇదైపోయాను. ఇప్పుడు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఇదే. మనం మాల వేసుకునే ముందు మనం చేయాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్టదైవము, కులదైవము, ఆరాధ్య దైవం, పితృదైవం. మన పితృదేవతలకు పూజ చేసినాక తర్వాత తల్లిదండ్రి దగ్గర మనం పర్మిషన్ తీసుకొని, ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఉంటే భార్య దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి మన దీక్ష ప్రారంభం చేయాలి. ఒక మంచి గురుస్వామి దగ్గర వెళ్ళి ఒక దేవాలయంలో పోయి మన మాల పూజ చేయించుకొని, ఆ మాల మనం పీన వేసుకొని అక్కడి నుంచి మన దీక్షను స్టార్ట్ చేయాలి.
ఇది మనకి ఇంపార్టెంట్. ఈ ముక్కోటి దేవతలకు ఏంటి అంటే మనం చేసే దీక్ష యొక్క ఫలితం. స్వామి వారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను మీకు, అక్కడ పోయి మన ఆత్మని పరిశుద్ధం చేసుకుంటాం. ఈ ఆత్మ పరిశుద్ధం ఎలా అవుతుందంటే ఇక్కడ ఇరు అంటే రెండు, ఇరు ముడి అంటే రెండు ముడులు, అంటే ఒకటేమో స్వామి వారికి, రెండేమో మనకి. అప్పుడు మనకు ఏమంటే పూర్వము నేను ఇందాక అన్నాను కదా పాదయాత్ర ఎందుకంటే, పూర్వము ఇక్కడ నుంచి పాదయాత్ర వెళ్ళేవారు, అక్కడ కేరళలో కూడా పాదయాత్ర వెళ్ళేవారు. ఎవరికి ఏ కన్వీనియన్స్ లేకుండే, ఏదైనా ఉంటే టాంగా లాంటిది ఉండేది అంతే. అప్పుడు ఏంటంటే వాళ్ళకు ఆ దారి పొడుపున నడిచేటందుకు అక్కడ వాళ్ళకి కావాల్సిన బస చేసుకోవడానికి ఒక 10 మంది గ్రూప్గా వెళ్ళేది. కన్యస్వామి అంటే స్వామి వారికి ఇష్టమైంది, సతీ స్వామి అంటే రెండో స్వామి, గంట స్వామి అంటే మూడో స్వామి. ఇది కూడా ఏమంటే అప్పుడు స్వామి కన్యస్వామిని ముందు పెట్టేసేసి అక్కడ అరణ్యంలో వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న చెట్లు ఇది అన్నీ కూడా కట్ చేసుకొని, కాయగూరలు కట్ చేసుకోవడానికి వేరే మంట ఇది పెట్టుకొని అక్కడ కుంపటి పెట్టుకొని ఉండేటందుకు అది మనం పెట్టేవాళ్ళం. పెట్టేసేసి దానికి గంట ఏంటి అంటే అక్కడ మృగాలు మన దగ్గరికి రాకుండా సౌండ్ చేసుకుంటే వెళ్ళేవాళ్ళం మేము అప్పుడు. అది యాక్చువల్ మీనింగ్, అంతేగాని మిగతాది నాకు తెలియదు. ఇంకా ఏదో పేర్లు ఉన్నాయి, నేను లేదు అనట్లేదు, కానీ నాకు అంత కరెక్ట్గా నాకు తెలియదు. మేము ఈ 3 మాత్రం ఖచ్చితమైనవి మనం వింటాము. మేమైతే టీవీలోనే చూస్తాం మేమైతే. అయితే మకర జ్యోతి దర్శనం, ఈ మకర జ్యోతి దర్శనం సంక్రాంతి రోజే జరుగుతుంది. అవును. అది ఎన్ని టైమ్స్? అయితే చూడమ్మా, సంక్రమం అనేది మీకు మకరం ఏ రోజు ఉంటుందో ఆ రోజు సంక్రమం అంతే, మకర సంక్రాంతి. అయితే నేను ఖచ్చితంగా అందరి స్వాములకు ఒకటే చెప్తాను, ఈ స్వాములే అని కాకపోయినా ప్రతి ఒక్క సనాతన ధర్మం ఎవరైతే చూస్తామో మన ఒక హిందూయిజంగా పూర్వము ఇప్పుడు చూపించే కాంతమలై జ్యోతి, కాంతమలైలో జ్యోతి అక్కడ ఆరతి ఇస్తారు ట్రైబల్స్ అరణ్యంలో, అది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ యాక్చువల్గా అదే టైమింగ్లో మాకు జ్యోతి కూడా వస్తుంది. ఆ జ్యోతి అనేది అప్పుడు మహేశ్వరం తంత్రి ఇప్పుడు లేరు, ఆయన స్వర్గీయులు, ఆయన చెప్పేవాళ్ళు ఎంతమంది వచ్చారు పరిపూర్ణంగా అంటే అట్లా అని చెప్పేసి ఎవరు చేయలేదంటే అట్లని కాదు, మలినం లేని వాళ్ళు 1, 2, 3, 5, 10 మంది అంతే వాళ్ళు ఉండేవారు. ఆ ఒక దీని కొరకు ఇప్పటికీ వస్తుంది జ్యోతి. ఎప్పుడు మీకు ఎప్పుడైతే గరుడ అవుతుంది, మీకు నక్షత్రం మకర నక్షత్రం వస్తుంది, నక్షత్రం వచ్చినప్పుడు గరుడ వెళ్తుంది, మీకు అప్పుడే ఆభరణాలు వెళ్తుంటాయి. మరి గరుడ మీకు దానికి సెక్యూరిటీ ఇచ్చినప్పుడు అది అంతా మీరు కరెక్ట్గా చూపించినప్పుడు మీకు జ్యోతి రాదు అని ఎలా అంటారు మీరు? ఇది అన్ని కరెక్ట్ అయినప్పుడు అది ఎట్లా కరెక్ట్ కాదు? సో మనకేంటంటే ఇప్పుడు తాత్కాలికంగా ప్రతి ఒక్కరి మనోభావాలని దెబ్బతీయకుండా వాళ్ళు మనకు అది చూపిస్తున్నారు. ఇది కోర్టులో కూడా కొంతమంది కేసు చేశారు. దాన్ని మళ్ళీ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ కేరళ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. ట్రివెంకోర్ దేవస్థానం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు దట్ ఇట్ ఈస్ న్యాచురల్ కాదు, ఇది మెటీరియలిస్టిక్. గురుస్వామి గారి మాటలలో చాలా విన్నాం. అసలుకి అయ్యప్ప స్వామి మాల విశిష్టత, ఎలా ఉండాలో నియమాలు అన్ని నేనైతే చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇదే అండి గురుస్వామి గారితో. థ్యాంక్ యూ.